అమ్మ బాబోయ్, రాబరీగాళ్లకు సరికొత్త వెపన్ ఇదే, మీరు జాగ్రత్త. రాబరీగాళ్లకు చిక్కిన సరికొత్త లీథల్ వెపన్స్. సెలబ్రిటీల పరువు ప్రతిష్టల్ని మంట కలపడానికో, వాళ్ళ సోషల్ మీడియాల ఖాతాల సైజు పెంచుకోవడానికో ఇన్నాళ్ళు డీఫేక్ వీడియోలు పనికొచ్చేవి. ఇప్పుడు ప్రముఖుల పాపులారిటీని ప్రయోగించి వాళ్ళు చెప్పని మాటల్ని చెప్పినట్టుగా చూపించి డీఫేక్ వీడియోలతో జనాన్ని నట్టేట ముంచుతున్నారు సైబర్ ఫాల్తుగాళ్లు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ, ఆధ్యాత్మిక గురువు జగ్జీ వాసుదేవన్, జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి ఇలా ప్రముఖుల డీఫేక్ వీడియోల్ని క్రియేట్ చేసి వాళ్ళ ఫేమ్నే పెట్టుబడిగా పెట్టి వాళ్ళు ఇవ్వని వ్యాపార సలహాల్ని వాళ్ళ పేరు మీద ప్రచారంలో పెట్టి అమాయకులను టోకరా వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ముఖేష్ అంబానీ పేరిట ప్రచారంలో ఉన్న ఒక బిజినెస్ అడ్వైజ్ ని నమ్మి 7 లక్షలు పోగొట్టుకున్నాడు ముంబైకి చెందిన ఓ డాక్టర్. వేల కోట్లను లక్షల కోట్లకు పెంచుకొని ఏసియాల్లోకెల్లా రిచెస్ట్ గా మారిన ముఖేష్ అంబానీ ఇన్స్టాగ్రామ్ లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇస్తే ఎవరు మాత్రం స్వీకరించారు చెప్పండి. అందుకే 16 బ్యాంకు అకౌంట్లోకి 10 రోజుల్లో 7,10,000 డిపాజిట్ చేశారు. తర్వాత ట్రేడింగ్ వెబ్సైట్ నుంచి ప్రాఫిట్ ని విత్డ్రా చేసుకోబోతే అంతా మోసమని తేలిపోయింది. ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ను ప్రమోట్ చేస్తున్నట్లు ఫేక్ వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిందని నమ్మి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో 20 లక్షలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్. ఎప్పుడు ఆధ్యాత్మిక పాఠాలు చెప్పే సద్గురు జగ్జీ వాసుదేవన్ ఇప్పుడు బిజినెస్ క్లాసులు కూడా తీసుకుంటున్నారా? సులభంగా ఆదాయం గడించాలనుకునే వాళ్లకు మార్గదర్శనం చేస్తున్నారా? సోషల్ మీడియాలో సద్గురు వీడియోను చూసి అదే నిజమని భ్రమించి బెంగళూరుకి చెందిన ఓ మహిళ 3.5 కోట్లకు పైగా మోసపోయింది. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. రిపోర్టు కాని డీప్ ఫేక్ మోసాలు వేలల్లో ఉన్నాయి. వీళ్ళ నేర విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక కంపెనీతో టైఅప్ అయ్యానని జగ్జీ వాసుదేవన్ చెప్పినట్టుగా ఒక వీడియో క్రియేట్ చేస్తారు. దాని కిందే ఒక లింక్ ఇచ్చి క్లిక్ చేసేలా టెంప్ట్ చేస్తారు. $250 పెట్టుబడి పెట్టండి, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనే సందేశం ఇస్తారు. ఒక అజ్ఞాత వ్యక్తి ఆమెను సంప్రదించి ఓ కంపెనీకి ప్రతినిధిగా చెప్పుకుంటాడు. తర్వాత వాళ్ళను ఒక వాట్సాప్ గ్రూప్ లో చేరుస్తాడు. మైండ్ గేమ్ ఆడి వాళ్ళను కొన్ని వెబ్సైట్లను ఫాలో అయ్యేలా చేసి ట్రేడింగ్ కు ఉసిగొల్పుతారు. ఇంకేముంది, స్కామర్లు ఇచ్చిన బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తూ పోతారు బాధితులు. ఇక ఈ విధంగా బెంగళూరుకు చెందిన ఒక రిటైర్డ్ మహిళా ఉద్యోగి ఏకంగా 3,75 లక్షలు డీప్ ఫేక్ గాళ్లకు సమర్పించుకుంది. డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి కనీస అవగాహన లేని వాళ్లే సైబర్ మోసగాళ్లకు సాఫ్ట్ టార్గెట్లు. వీళ్లే నకిలీ పెట్టుబడి అవకాశాల్ని నమ్మి అడ్డంగా మోసపోతున్నారు. మూడేళ్లలో మన దేశంలో సెలబ్రిటీల ఫేక్ వీడియోలతో జరిగే మోసాలు 550% పెరిగాయి. ఇలా పోయిన డబ్బులు పోయినట్టే, మళ్లీ తిరిగొచ్చే ఛాన్స్ లేనట్టే. ఎందుకంటే ఇందులో రికవరీ రేట్ 34.1% మాత్రమేనని పోలీసులు చెబుతున్నారు. వర్ధమాన్ గ్రూప్ చైర్మన్ 7 కోట్లు కోల్పోయిన కేసులో 5.25 కోట్ల వసూలయ్యాయి. ఇదే అతిపెద్ద రికవరీ. 48 గంటల్లో ఫిర్యాదు చేస్తేనే డబ్బు తిరిగి రావడానికి అవకాశం ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా డీప్ ఫేక్ మోసాలతో 70,000 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు అంచనా ఉంది. వీటిలో ట్రేడింగ్ మోసాలు 45%, డిజిటల్ అరెస్టు మోసాలు 20%, కార్పొరేట్ వ్యక్తుల మోసం 15%. చాలా కేసులు రిపోర్టు కావడం లేదు. కేవలం 35% కేసులు మాత్రమే పోలీసుల దాకా చేరుతున్నాయి. ఒరిజినల్ వీడియో, ఆడియో ఫైల్ పై డిజిటల్ కాంపోజిట్ ను ప్రయోగించి మెషిన్ లెర్నింగ్ టూల్స్ తో డీప్ ఫేక్లు సృష్టించడం పాత ట్రెండే. ఇలా డిజైన్ చేసిన సెలబ్రిటీల వీడియోల్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కు ఉపయోగించడం మోసగాళ్లు పాల్పడుతున్న కొత్త ట్రెండ్. 2024 జనవరిలో రష్మిక మందన్ డీప్ ఫేక్ వీడియో వైరల్ అయింది, గుర్తుందా? ఈ కేసులో ఏపీకి చెందిన నవీన్ అనే ఇంజనీరింగ్ అరెస్ట్ అయ్యాడు కూడా. కానీ తన ఇన్స్టా ఫాలోవర్లను పెంచుకోవడానికే అతడు రష్మిక వీడియో రూపొందించాడు. అదే డీప్ ఫేక్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు సైబర్ మోసగాళ్లకు, స్కిల్డ్ హ్యాకర్స్ కి పెద్ద ఆసరగా మారింది. పైగా ఏఐ టూల్స్ కంటెంట్ క్రియేట్స్ కి సూపర్ పవర్స్ ఇస్తున్నాయి. డబుల్ చెక్, ట్రిపుల్ చెక్ చేసినా ఏది రియల్ ఏది ఫేక్ తెలుసుకోవడం కష్టంగా మారిపోయింది. 69% మంది ఏఐ వాయిస్ ని గుర్తించలేకపోతున్నారని ఒక సర్వేలో తేలింది. సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోల్ని నమ్మి లక్షల కాదు కోట్లు మోసపోతున్నారు జనం. కానీ వీటి బారిన పడకుండా కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి.
డీఫేక్ వీడియోలో ఖచ్చితంగా స్పాన్సర్షిప్ యాడ్స్ వస్తాయి. వీటిని చూడగానే ఇది ఫేక్ వీడియో అని ఈజీగా నమ్మేయొచ్చు. సెట్టింగ్స్లో కూడా వీటిని ఎనేబుల్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ రంగంలోకి డీఫేక్ మోసాలు పెరిగే ప్రమాదం ఉంది గనక మనమే అలర్ట్గా ఉండాలి.